హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నది ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం. ఈ శివలింగం యొక్క ఎత్తు 111.2 అడుగులు. మీలో ఎంతమందికి ఈ శివలింగం తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ శివలింగం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా పేరు సంపాదించింది. 2012లో ప్రారంభమైన ఈ శివలింగ నిర్మాణం 10 అంతస్తుల భవనం ఎత్తుకు సమానం. ఇది పూర్తి కావడానికి 6 సంవత్సరాలు పట్టింది. అంతేకాదు, ఈ శివలింగం స్తూపాకార నిర్మాణంలో ఉండటం మాత్రమే కాదు, దీని లోపల 8 అంతస్తులు ఉన్నాయి. అంతేకాదు, అద్భుతమైన ఆశ్చర్యకరమైన విశేషాలు కూడా దీనిలో దాగి ఉన్నాయి. ఈ ఆలయం తిరువనంతపురం నగరానికి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చెంగల్లోని మహేశ్వరంలోని శ్రీ శివపార్వతి ఆలయం. ఈ ఆలయం దేశంలోనే ఎత్తైన శివలింగంగా గుర్తింపు పొందింది. ఈ నిర్మాణంలో అంటే ఈ శివలింగంలో 8 అంతస్తులు అని చెప్పాను కదా, అందులో మొదటి అంతస్తులో మీరు 108 శివలింగాలను చూడవచ్చు. అంతేకాదు, వాటికి మీరు అభిషేకం కూడా చేయవచ్చు. అలాగే దీంట్లో మీరు 64 శివరూపాలను చూడవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది మహేశ్వరంలోని ఉమామహేశ్వర ఆలయం. ఈ ఆలయం యొక్క గోపురం 3 అంతస్తులలో ఉంటుంది. అది కూడా కేరళ శైలిని పోలి ఉంటుంది. ఈ గోపురం ముందుట 2 ఏనుగుల విగ్రహాలు ఉంటాయి. అలాగే ఆలయం ఎదురుగా నంది విగ్రహం కూడా ఉంటుంది. అది కొంచెం పెద్దగా కూడా ఉంటుంది. చూడటానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అలాగే ఈ ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఆలయం బ్యాక్ సైడ్ మీరు 12 జ్యోతిర్లింగాలను కూడా చూడవచ్చు. అలా ఈ టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ మీకు ఇంకొక టెంపుల్ టైప్లో ఉంటుంది. దాంట్లో మీరు విఘ్నేశ్వరుడు అంటే వినాయకుని యొక్క 32 రూపాలను కూడా దర్శించుకోవచ్చు. అలాగే ఈ 32 విగ్రహాలు ఉన్న టెంపుల్ చుట్టూ అక్కడి వాళ్ళు మనమైతే కొరివి దండలు ఎలా పెడతామో అలా కొబ్బరికాయని పీచు మొత్తం అంటే మనం కొంచెం తోకుంచుతాం కదా, అది కూడా తీసేసి ఆలయం చుట్టూ తిప్పి తమ మొక్కులు చెల్లించుకుంటారట. ఇక్కడ 1 లేదా 3 సార్లు ఇలా ఆలయం చుట్టూ కొబ్బరికాయని తిప్పి తమ కోరికలను నెరవేర్చుకుంటారు. అలాగే ఈ గణేశుని ఆలయం పక్కనే మీకు నాగదేవుడు శివుణ్ణి చుట్టుకున్నట్లుగా ఒకటి ఉంటుంది. దాన్ని కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు. అలా అయిపోయిన తర్వాత మీరు ఉమామహేశ్వర ఆలయం అలాగే గణేష్ విగ్రహాలను దర్శించుకున్న తర్వాత పక్కనే మీకు ఈ భారీ శివలింగం అంటే ప్రపంచంలోనే ఎత్తైన శివలింగాన్ని మీరు దర్శించుకోవచ్చు. దీంట్లోకి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి 100 రూపాయలు ఉంటుంది. ఈ 100 రూపాయలతో పాటుగా మీరు శివలింగాన్ని అభిషేకం చేయడానికి వాళ్ళు మీకు పువ్వులు అలాగే ఒక చెంబులో నీరు కూడా ఇస్తారు. ఇక్కడే మీకు ఈ టికెట్ కౌంటర్ పక్కనే మీరు మొబైల్స్ కూడా మీరు భద్రపరచుకోవచ్చు. అలాగే ఈ శివలింగం లోపలికి మొబైల్స్ అలౌ చేయడం లేదు. ఈ 100 రూపాయల టికెట్తో పాటుగా మీకు ఒక గైడ్ని కూడా ఇస్తారు. ఆ గైడ్ మీరు ఈ 8 అంతస్తుల్లో ఏమేమి ఉన్నాయో మీకు క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 8 అంతస్తు అని చెప్పాను కదా, మొదటి అంతస్తులో అంటే కింద నుంచి మొదటి అంతస్తులో 108 శివలింగాలు ఉంటే తర్వాత 2 నుంచి 7 వరకు మీకు మానవ శరీరంలోని 6 చక్రాలను గుర్తు చేస్తూ 6 ధ్యాన మందిరాలు ఉంటాయి. ఇక చివరిగా 8వ దాంట్లో కైలాసాన్ని రిప్రజెంట్ చేస్తూ శివపార్వతులు కుమార గణేష్ సమేతంగా మీకు కనిపిస్తారు. అంటే కైలాసం ఎలా ఉంటుందో రిప్రజెంట్ చేస్తారు. ఇంకా ఈ శివలింగంలో కొన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అవి బహుశా మీరు ఈ శివలింగాన్ని దర్శించుకునే సమయానికి పూర్తయి ఉండొచ్చు. అలాగే ఇప్పుడు ఈ శివలింగం పక్కన మీరు హనుమంతుని చూస్తున్నారు. హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని ఎత్తుకొని వెళ్తున్నట్లుగా. ఇది ఒకప్పుడు లేదు, ఇది రీసెంట్గానే నిర్మించారు. ఇంకా ఇక్కడికి చేరుకోవాలంటే మీకు తిరువనంతపురం నుంచి ఆటోలు ఉంటాయి. సో ఈ జర్నీ కూడా మీకు ఎంతో ఆహ్లాదభరితంగా చుట్టూ కొబ్బరి చెట్లతో చాలా బాగుంటుంది.
అలాగే మీరు ఒకవేళ ఆలయాన్ని దర్శించుకోవాలంటే ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 1:35 వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి 8 గంటల వరకు మీరు దర్శించుకోవచ్చు. ఇక ఈ టెంపుల్ చూడడానికి చాలా పెద్దగా, అలాగే మీరు ఈ శివలింగం లోపలికి వెళ్ళేటప్పుడు మీకు ఇది 7 కొండలను పోలి ఉంటుంది. అంటే మనం కొండపై కొండ ఎక్కుతున్నట్లుగా ఒక రౌండ్ షేప్లో ఉంటుంది. ఈ దారంతా కూడా మీకు ఋషులతోటి, అలాగే దేవతా విగ్రహాలతోటి, అలాగే మీకు చుట్టూ అంటే ఈ శివలింగం ఏదైతే ఉందో దానికి లోపల చుట్టూ కూడా మీకు 64 రూపాయల శివుడి అవతారాలు కనిపిస్తూ ఉంటాయి. అన్నీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తాయి. కానీ నేను ఈ వీడియోలో మీకు అది చూపించలేను కాబట్టి మీరు తప్పకుండా తిరువనంతపురం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ మహేశ్వరం శ్రీ శివపార్వతులను దర్శించి దేవుని కృపకు పాత్రుడు కాగలరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పోయేది ఏం లేదు. शिवाय ओम नमः 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 शिवाय शिवाय ओम नमः 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 शिवाय Please like, share and subscribe.